దావీదు తన జీవితంలో ఒకానొక సందర్భంలో చేసిన పాపము లేదంటే పాపములు ఏవైతే ఉన్నాయో వాటి ప్రతిఫలాన్ని దేవుడు అతనికి తెలియపరచడం అనేది జరిగింది. నాతాను ప్రవక్తను పంపించి ఆ పాపము ఏమిటో, అతడు చేసిన పాపం ఏంటో, లేదంటే అతడు చేసిన పాపములు ఏమిటో, వాటిని బట్టి అతనికి వచ్చే శిక్షలేమిటో దేవుడు తన సేవకుల ద్వారా తెలియపరచడం అనేది జరిగింది. దేవుని సేవకులు వచ్చి ఏ శిక్షలైతే అతని పాపాలను బట్టి అతని కుటుంబంలో అతనికి రాబోతున్నాయో వాటిని తెలియపరచడం అనేది జరిగింది. దావీదు తను చేసిన పాపం ఎవరికీ తెలియదు అని అనుకున్నాడు. తను చేసిన పాపాలు ఎవరు చూడలేదు అని అనుకున్నాడు. తను చేసిన పాపాలు ఏ ఒక్కరికి కూడా తెలియదు కాబట్టి నాకేమీ అవదు, నాకేమీ పర్వాలేదు అని అనుకున్నాడు. కానీ భూమి మీద మనుషులుగా ఉన్నటువంటి వారు అన్యులైనా సరే, వారు క్రైస్తవులైనా సరే, వారు ఏ ఏ సందర్భాల్లో, ఏ ఏ సమయాల్లో, ఏ ఏ స్థలాల్లో ఏ ఏ పాపాలు చేసినా అవి చాలా స్పష్టంగా దేవుడికి తెలుస్తాయి. వాటిని చాలా స్పష్టంగా దేవుడు తన కళ్ళతో చూస్తాడు. ఆ పాపాలు ఖచ్చితంగా ప్రతి మనిషి పాపాలు కూడా ఆ మనుషులకు తగిన శాపాలుగా మారతాయి. ఆ పాపాలకు తగిన శిక్షలు ఆ మనుషులు అనుభవించవలసి వస్తుంది అని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. దావీదు చాలా మంచి భక్తుడిగా ఉన్న తను చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించకుండా తప్పించుకోలేకపోయాడు. దేవుడికి చాలా ఇష్టడుగా ఉన్న, దేవుని హృదయానుసారుడుగా ఉన్న ఆయన చేసిన పాపాలకు ఏ శిక్ష రాకుండా అతడు బయట పడలేకపోయాడు. ఎంతో ప్రార్థనాపరుడైన, ఎంతో బలమైన అభిషేకం తన మీద దిగి వస్తున్న, ఎంతో గొప్ప ఆస్తి ఐశ్వర్యం కలిగిన వాడైన దేవుడు ఏ మాత్రము అతన్ని విడిచిపెట్టలేదు. మన ప్రార్థనలను బట్టి కానీ, మన భక్తిని బట్టి కానీ, మన విశ్వాసాన్ని బట్టి కానీ, మన పరిచర్యను బట్టి కానీ, వేటిని బట్టి అయినా సరే మనము పాపాలు చేస్తే దేవుడు విడిచిపెట్టేస్తాడు అని ఎప్పుడు అనుకోవద్దు. మనం పాపాలు చేస్తే దేవుడు క్షమిస్తాడు అని ఎప్పుడు అనుకోవద్దు. మన పాపాలని దేవుడు లెక్కల్లోకి తీసుకోడు అని ఎప్పుడు అనుకోవద్దు. మన పాపాలను బట్టి మనం చాలా భక్తిపరులం కాబట్టి, చాలా ప్రార్థనాపరులం కాబట్టి, చర్చిలో చాలా ఉజ్జీవంగా చాలా పరిచర్య చేసేవాళ్ళం కాబట్టి, లేదంటే చాలా రెగ్యులర్గా దేవుని మందిరానికి వెళ్ళేవారం కాబట్టి మన పాపాలను బట్టి మనకు ఏ శిక్ష రాదు అని ఎప్పుడూ అనుకోవద్దు. ఏ మాత్రము కూడా అనుకోవడానికి వీల్లేదు. ఎవరిని కూడా దేవుడు వారి పాపాలను బట్టి విడిచిపెట్టేవాడు కాదు. ప్రతి ఒక్కరికి వారి వారి క్రియల ప్రతిఫలాన్ని ఎప్పటికప్పుడే ఇచ్చే దేవుడు ఆయన. ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. అయితే అక్కడ నాతాను వచ్చి ఏ ఏ శిక్షలు అతని కుటుంబంలో అతడు అనుభవించవలసి వస్తుందో, ఏ రూపాలుగా అతడు కుటుంబంలో శిక్షలు అనుభవించవలసి వస్తుందో చెప్పడం కూడా జరిగింది. ఆ బిడ్డ కూడా చనిపోతాడని చెప్పడం జరిగింది. 16 నుంచి చూడండి, 12వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16 నుంచి చదివితే, ఊరియా భార్య అంటే బెత్షెబా దావీదుకు కలిగిన బిడ్డ ఏదైతే పాపం చేయడం వల్ల వచ్చిన బిడ్డ ఏదైతే ఉందో ఆ బిడ్డను మొత్తినందున, దేవుడు మొత్తినందున అది బహు జబ్బు పడెను. ఏడవ దినాన బిడ్డ చనిపోయిను. దేవునికి స్తోత్రం కలుగును. బెత్షెబాతో దావీదు పాపము చేయడం వల్ల జన్మించిన బిడ్డ ఏ బిడ్డ అయితే ఉందో ఆ బిడ్డను దేవుడు మొత్తినందున ఆ బిడ్డ చనిపోయెను. ఇప్పుడు పాపం చేసింది ఎవరు? శిక్ష అనుభవించింది ఎవరు? పాపం చేసింది ఎవరు? శిక్ష అనుభవించింది ఎవరు? దావీదు పాపం చేశాడు, కానీ చనిపోయింది ఎవరు? చిన్న బిడ్డ. ఆ చిన్న బిడ్డకి ఏమన్నా తెలుసా? ఆ చిన్న బిడ్డకి పాపం పుణ్యం ఏమన్నా తెలుసా? ఆ చిన్న బిడ్డ చనిపోవడం అనేది జరిగింది.
పితరులు చేసిన పాపాలు, తల్లిదండ్రులు చేసిన పాపాలు ఖచ్చితంగా వారి పిల్లలకు శాపాలుగా మారుతాయి. తల్లిదండ్రులు చేసిన పాపాల యొక్క శిక్ష తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా ఖచ్చితంగా అనుభవించవలసి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ మాత్రము కూడా తప్పించుకునే అవకాశము లేనేలేదు. కాబట్టి చిన్న బిడ్డ 7 రోజుల నుంచి ఉపవాసం ఉండి ఆహారం తీసుకోకుండా చాలా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు ఆ బిడ్డను బ్రతకాలని. ఆ బిడ్డను బ్రతికించమని బతిమాలుకున్నాడట దేవుణ్ణి. ఎవరు? దావీదు. కానీ విన్నాడా ప్రార్థన? కనికరించాడా? కటాక్షించాడా? కృప చూపించాడా? దయ చూపించాడా? ఏ మాత్రము కూడా అతని 7 రోజుల ఉపవాస కన్నీటి ప్రార్థనను దేవుడు అంగీకరించలేదు. కీర్తనలో ఉంటుంది, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించేవాడని రాయబడింది. దావీదు చేసిన ప్రార్థనలు ఎప్పుడూ కూడా మానకుండా వినేవాడట, ఎప్పుడూ కూడా మానకుండా విని జవాబులు ఇచ్చేవాడట దావీదుకి. కానీ 7 రోజులు ఉపవాసంతో కన్నీటితో ప్రార్థన చేసిన ఆ ప్రార్థన మాత్రం వినలేదు దేవుడు. పాపము చేసినప్పుడు మనం చేసిన ప్రార్థనలు దేవుడు వినడు. పాపుల మనవి దేవుడు ఆలకించడు అని ఉంటుంది వాక్యంలో. పాపము ఎవరిలో ఉంటుందో ఆ పాపము చేసిన మనిషి ప్రార్థన దేవుడు వినడు. ఆ పాపం మనిషిలో ఉన్నంతకాలం ఆ మనిషి ఎంత ప్రార్థన చేసినా, ఎంత బతిమాలుకున్నా, ఎంత మొర్రపెట్టినా, ఎంత ఏడ్చినా, ఎన్ని ఉపవాసాలు చేసినా ఆ పాపము మనిషిలో ఉన్నప్పుడు ఆ మనిషి ప్రార్థన దేవుడు వినడు. ఆ మనిషి ప్రార్థన దేవుడు లక్ష్యపెట్టడు. ఆ మనిషి ప్రార్థన దేవుడు వినడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే ఆ పాపాన్ని బట్టి ఆ మనిషి దేవుడికి అసహ్యమైన మనిషిగా మారిపోయాడు. ఆ అసహ్యమైన మనిషి యొక్క ప్రార్థన కూడా దేవునికి అసహ్యమైనదిగా మారిపోతుంది. అప్పుడు ఆ ప్రార్థన ఎంత గొప్ప ముఖ్యమైన విషయం కొరకు చేసినా దేవుడు ఆ సమయంలో ఆ ప్రార్థన వినడు, ఆలకించడు, జవాబు దయచేయడు. ఏదైతే ఆ ప్రార్థనలో చేయమని అడుగుతావో అది చెయ్యడు. పాపము వల్ల పుట్టబోయే బిడ్డను శిక్షిస్తాను, చనిపోతాడు అని దేవుడు ముందుగానే చెప్పాడు. ఆ తర్వాత ఆ బిడ్డ పుట్టడం జరిగింది. కొన్ని నెలల తర్వాత పుట్టిన తర్వాత దేవుడు ఆ బిడ్డని ముత్తాడంట. దావీదు చేసిన పాపాన్ని బట్టి ఆ బిడ్డను ముత్తాడంట. ఆ బిడ్డ చనిపోయెను. 7 రోజులు ప్రార్థన చేసిన దేవుడు వినలేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దావీదు చేసిన పాపాన్ని బట్టి మొట్టమొదటగా అతడు పొందిన శిక్ష ఏంటి? దావీదు చేసిన పాపాన్ని బట్టి మొట్టమొదటిగా దేవుడు చెప్పిన శిక్షల్లో మొదటిగా అతడు అనుభవించిన శిక్ష ఏంటి? బిడ్డను కోల్పోయాడు. ఇంకా ఎన్ని ఉన్నాయి శిక్షలు? ఇంకా ఎన్ని చదవండి ఒకసారి. ఇంకా ఎన్ని శిక్షలు? నీ ఇంటి వారికి సదాకాలము, అది ఇంకా అవ్వలేదు, అవిందా? నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధంగా అంటే నీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ యుద్ధాలు చేసుకుంటారు. ఎప్పుడూ వాళ్ళు ఏ మాత్రము సమాధాన మనస్సు కలిగి ఉండరు. వాళ్ళ మధ్యలో విభేదాలు, వాళ్ళ మధ్యలో గొడవలు, వాళ్ళ మధ్యలో నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధాలు కలుగుతాయి. అది ఇంకా నెరవేరలేదు. నీ ఇంటి వారి మూలంగానే నీకు అపాయం వస్తుంది. తన ఇంటి వారి ద్వారానే దావీదు చేసిన పాపాన్ని బట్టి దావీదుకి ఏమొస్తుందట? అపాయం వస్తుందట. ఇంకా అది కూడా నెరవేరలేదు. నువ్వు చూస్తూ ఉండగా నీ భార్యలను నేను నీ చేరువానికి అప్పగిస్తాను. పగటి యందు వాడు వారితో సైనించును. నువ్వైతే బత్షెబతో రహస్యంగా సైనించావు, కానీ నేను నీ భార్యలను నీ పగవాడికి అప్పగించేస్తున్నాను. వాడు పట్టపగలే నీ భార్యలతో సైనిస్తాడు. అది కూడా జరిగిందా? ఇంకా జరగలేదు. చచ్చును. బెత్షెబాకు నీ వలన పుట్టిన బిడ్డ నిశ్చయముగా చనిపోతాడు. 4 శిక్షలు. చేసిన పాపాలన్నీ 2, కానీ శిక్షలన్నీ మహాభక్తులకి రెండంతల శిక్షలు వస్తూ ఉంటాయి.
దేవునికి ప్రియమైన భక్తులుగా ఎవరైతే ఉంటారో, దేవునికి ఇష్టమైన భక్తులుగా ఎవరైతే ఉంటారో, వారు పాపాలు చేస్తే వారు ప్రియమైన భక్తులు కాబట్టి అస్సలు ఒక్క శిక్ష కూడా విధించకుండా వదిలేస్తాడని అనుకుంటారు. కానీ దేవునికి ప్రియమైన భక్తులుగా ఉన్నవారు దేవుడి దృష్టికి పాపం చేస్తే ఒక శిక్ష కాదు కదా, 2 శిక్షలు వస్తాయి, రెట్టింపు శిక్షలు వస్తాయి, 2 శిక్షలు వస్తాయి అన్న సంగతి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మర్చిపోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నామకార్థ క్రైస్తవులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక పాపం చేస్తే ఒక శిక్షే వస్తుంది. అన్యులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక పాపం చేస్తే ఒక శిక్షే వస్తుంది. కానీ దేవునికి ప్రియమైన భక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక పాపం చేస్తే 2 శిక్షలు వస్తాయి. ఎందుకంటే దేవునికి ప్రియమైన వారిగా ఉండి కూడా, దేవుడికి ఇష్టలుగా ఉండి కూడా, దేవుని స్వరూపంలో జీవిస్తూ కూడా, దేవునికి చాలా సమీపంగా నివసిస్తూ కూడా, దేవుని వాక్యాన్ని బాగా ఎరిగి కూడా, దేవుని అభిషేకంతో బాగా పనిచేస్తున్న వారిగా ఉండి కూడా వారు పాపం చేసిన కారణంతో రెట్టింపు కోపం వస్తుంది దేవుడికి వారి మీద. వారి మీద రెట్టింపు కోపం వస్తుంది. రెట్టింపు కోపం వచ్చి దేవుడు వారి మీద రెట్టింపు శిక్షలు పంపిస్తాడు. 2 శిక్షలు పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. క్రైస్తవులను అస్సలే విడిచిపెట్టడు. దేవునికి ఇష్టమైన భక్తులను ముందే విడిచిపెట్టడు. ఎవ్వరూ కూడా పాపాలు చేస్తే తప్పించుకునే పరిస్థితి లేదు. కానీ దాని ప్రతిఫలం ఎప్పుడు వస్తుందో, దాని ప్రతిఫలం ఎలాగొస్తుందో, దాని ప్రతిఫలం ఏ కాలంలో వాళ్ళకు వస్తుందో వాళ్ళు కూడా ఊహించలేరు. కానీ వారి పాపాల ప్రతిఫలం వారు ఖచ్చితంగా అనుభవించవలసిందే. దేవుడి చిత్తానుసారంగా, దేవుడి చిత్తమైనప్పుడు, దేవుడు పంపించినప్పుడు, దేవుడి చిత్తమైన సమయాల్లో వారి పాపాల యొక్క శిక్ష వారు అనుభవించవలసిందే. క్రైస్తవులందరూ కూడా వారి జీవితాల్లో ఎన్నో శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. కానీ ఎవ్వరూ చెప్పరు, నా పాపాలను బట్టే నేను ఈ శిక్ష అనుభవిస్తున్నానని. ఏ క్రైస్తవుడు చెప్పడు, ఏ క్రైస్తవురాలు చెప్పరు, ఏ సేవకుడు చెప్పడు, ఏ దేవుని బిడ్డ కూడా చెప్పరండి. ఒప్పుకోరు, అసలు దేవుడి దగ్గర ఒప్పుకోరు, ఎదుటివారి దగ్గర కూడా చెప్పరు. నా పాపాలను బట్టే ఈ శిక్ష అనుభవిస్తున్నాను, నా కుటుంబ సభ్యుల పాపాలను బట్టే ఈ శిక్ష అనుభవిస్తున్నాను, నా దోషాలను బట్టే, నా అతిక్రమాలను బట్టే, నా తప్పులను బట్టే, నా పొరపాట్లను బట్టే, మా ఇంట్లో వాళ్ళ పొరపాట్లను బట్టే, దుష్క్రియలను బట్టే ఈ శిక్ష అనుభవిస్తున్నాము, ఈ భయంకరమైన నలుగుడు అనుభవిస్తున్నాము, ఈ శోధన అనుభవిస్తున్నాము, ఈ కష్టం అనుభవిస్తున్నాము, ఈ ఇరుకులు అనుభవిస్తున్నాం, ఈ రోగాలు అనుభవిస్తున్నాం, ఈ వేదన అనుభవిస్తున్నామని ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరైనా వాళ్ళ అంతరంగంలోనైనా వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏ మనుషుల దగ్గర అయినా వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏమంటారు వాళ్ళు మనుషుల దగ్గర? ఒకవేళ వాళ్ళు అనుభవిస్తున్న నలుగుడు కోసం మాట్లాడవలసి వస్తే ఏమని అంటారు? దుష్టుడు నలిపేస్తున్నాడు, సాతానుడు నలిపేస్తున్నాడు, అపవాది నలిపేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ నలుపుతున్నవాడు అపవాది కాదు, నలుపుతున్నవాడు దేవుడే. దుష్టుడు శోధించేస్తున్నాడు, దుష్టుడు వేధించేస్తున్నాడు, సాతానుడు వేధించేస్తున్నాడు అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అది కాదు. నిన్ను శోధిస్తున్నవాడు దేవుడే, నిన్ను వేధిస్తున్నవాడు దేవుడే, నిన్ను నలుపుతున్నవాడు దేవుడే, నీకు రోగం పెట్టినవాడు దేవుడే, నువ్వు చాలా కష్టాలు అనుభవించేలాగా చేసినవాడు దేవుడే, చాలా శోధన అనుభవించేలాగా చేసిందే వాడు దేవుడే, చాలా బాధలు అనుభవించేలాగా చేసినవాడు దేవుడే చేస్తాడు. గాయము చేయువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. ఏదైనా ఆయన ద్వారానే జరుగుతుంది దేవుని బిడ్డల జీవితాల్లో. సమస్తము దేవుని పిల్లల జీవితాల్లో సమస్తము, అది మంచి అయినా చెడైనా సరే, సమస్తము ఎవరి ద్వారా జరుగుతుంది? దేవుని ద్వారానే జరుగుతుంది తప్ప వేరే మనిషి ఎవ్వరూ కూడా దేవుడి పర్మిషన్ లేకుండా ఎంట్రన్స్ అవ్వలేరు. ఎంట్రన్స్ అవ్వగలరా? ఎంట్రన్స్ అవ్వలేరు. యోబు కుటుంబం చుట్టూ కంచె వేశాడు. ఆ కంచె ఉండగా సాతానుడు శోధించగలిగాడా? ఎప్పుడు శోధించగలిగాడు? దేవుడు తన కంచెను తాను తీసివేసినప్పుడు, దేవుడు సాతానుడికి శోధించడానికి అనుమతి ఇచ్చినప్పుడు అప్పుడు శోధించగలిగాడు తప్ప ఆ కంచె ఉన్నంతకాలము శోధించగలిగాడా? ముట్టగలిగాడా? తాకగలిగాడా? ఏ శ్రమలైనా పెట్టగలిగాడా? కంచె తీసివేశాడు, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు శోధించడానికి. అయితే అప్పుడు
విపరీతంగా శోధించడం అనేది జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని భక్తుల జీవితాల్లో సాతానుడు శోధించాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? దేవుడు పర్మిషన్ కావాలి ఖచ్చితంగా. అన్యజనులు అయినటువంటి వారిని అయితే ఆడు ఇష్టం వచ్చినట్టుగా శోధించగలడేమో, నామకార్థ భక్తులైతే ఇష్టం వచ్చినట్టు శోధించగలడేమో. దేవునికి ఎంతో దగ్గరగా ఉన్నటువంటి వారు అయితే మాత్రం దేవుడు పర్మిషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ ముట్టలేరు వారిని, ఎవ్వరూ తాకలేరు వారిని, ఎవ్వరూ శోధించలేరు వారిని, ఎవ్వరూ కీడు చెయ్యలేరు వారికి. దేవునికి స్తోత్రం. వారికి ఏ కీడైనా జరిగిందంటే అది దేవుడి వల్లే, ఏ చెడైనా జరిగిందంటే అది దేవుడి వల్లే, ఏ నష్టమైనా జరిగిందంటే అది దేవుడి వల్లే, ఏ కష్టమైనా వచ్చిందంటే అది దేవుడి వల్లే, ఏ జబ్బైనా వచ్చిందంటే అది దేవుడి వల్లే. దానికి కారణం వాడు, లేదంటే వారు ఏవో దేవునికి ఆయాసకరమైన పాపాలు చేసిన వారిగా ఉన్నారు అని అర్థము. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి 2 పాపాలకు 4 శిక్షలు దావీదుకు వచ్చాయి. అందులో ఒక శిక్ష అమలైపోయింది, ఒక శిక్ష ఏమైపోయిందండి? అమలైపోయింది. చూద్దాం తర్వాత 13వ అధ్యాయం మొదటి నుంచి. 13వ అధ్యాయం మొదటి నుంచా? దావీదు కొడుకుల్లో ఒక కొడుకు అబ్షాలోము, అలాగే దావీదుకున్న కూతురు ఉంది. ఆ కూతురు పేరు తామారు. అమ్నోను అనబడినటువంటి దావీదు కుమారుడు అతను ఆమెను మోహించెను. అబ్షాలోము తామారు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. అమ్నోను అన్నవాడు మరొక భార్య కొడుకు. అమ్నోను అన్నవాడు పెద్దవాడు. అయితే అతడు ఏం చేశాడట? ఆమెను మోహించును. ఆమె ఏమవుతుంది? అతనికి చెల్లెలు అవుతుంది. కానీ అయినా సరే అతను ఏం చేశాడు? మోహించాడు. మోహంతో చిక్కుపోయాడటండి. దేంతో మోహంతో ఇలా కూడా చిక్కుపోతారన్నమాట. అయితే ఏంటండి, రాకూడని కోరికలు హృదయం లోపలికి వస్తే మనుషులు రాకూడని కోరికల వల్ల కూడా చిక్కుపోతారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును. ఏంటండి, ఆమెను మోహించాడు, ఆమెను అనుభవించాలన్న కోరిక కలిగి ఉన్నాడు. ఆమెను అనుభవించలేకపోతున్నందుకు చాలా మనోవేదన పెట్టేసుకుని చాలా చిక్కుపోయాడట. కపటము కలిగిన వాడు, స్నేహితుడు, అమ్నోనుకి స్నేహితుడు, బహు కపటం కలిగిన వాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడుకును చెరుపును అని రాయబడి. మన స్నేహాలు, మన సహవాసాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే దుష్ట సాంగత్యం వల్ల మంచి నడవడిక ఏమవుతుంది? చెడిపోతుంది. స్నేహితుడిచ్చిన ఆలోచన ప్రకారంగా వెంటనే రోగిగా ఉన్నట్లుగా నటించు, నీ తండ్రి నిన్ను చూడడానికి వస్తాడు, అప్పుడు ఏం కావాలి నీకు అని అడిగితే, ఇదిగో నా చెల్లెలు తామారుని నా దగ్గరికి పంపించు, ఆమె తన చేతులతో వంట చేసుకుని వచ్చి నాకు పెడితే నేను తినాలని ఉన్నది, కాబట్టి నేను బాగోలేకుండా నేను అనారోగ్యంతో ఉన్న ఈ సమయంలో తండ్రి నా చెల్లెల్ని నాకు భోజనం పెట్టడానికి వంట చేసుకుని రమ్మని చెప్పు అని పంపించమని అడుగు అని ప్లాన్ ఇచ్చాడు. ప్లాన్ ఇచ్చాడు. చూడండి, మంచి ఆలోచన, మంచి సలహాలు, మంచి ప్లాన్లు ఎవరు ఇవ్వగలరు? మంచి స్నేహితులు ఇవ్వగలరు. కానీ ఇలాంటి చెత్త ప్లాన్లన్నీ ఎవరిస్తారు? దుష్టులైన వారు ఇస్తారు.
కాబట్టి వారిచ్చే సలహాలను బట్టి, వారిచ్చే ప్లాన్లను బట్టి, వారిచ్చే ఆలోచనలను బట్టి వారు దుష్టులో, వాళ్ళు దుర్మార్గులో, వాళ్ళు మంచివారో చెడ్డవారో, దేవుని సంబంధులు కాదో, లోపల పనిచేస్తున్న ఆత్మ దేవుడిదో లేదంటే అపవాదిదో మనం గుర్తించి అటువంటి వారిని ఏం చేయాలి? మన జీవితాల్లోంచి పూర్తిగా బయటకు మనము గెంటి వేయాలి. అటువంటి వారిని మన జీవితాల్లో ఉంచుకోవడానికి వీలు లేదు. అటువంటి వారితో మనం స్నేహం చేయడానికి వీలు లేదు. అటువంటి వారితో మనం సాంగత్యం చేయడానికి వీలు లేదు. స్నేహితులైనా, బంధువులైనా, చుట్టాలైనా సరే గుడ్డెత్తి చేయలేబడినట్టు ఎవరు సలహాలు పడితే వాళ్ళ సలహాలు తీసుకోవడం, వాళ్ళ ఆలోచనలు స్వీకరించడం, వాళ్ళు చెప్పిన మాటలు వినడం అనేది క్రైస్తవులు ఎప్పుడూ కూడా చేయడానికి వీల్లేదు. నీకు వారు ఎంత ప్రాముఖ్యమైన స్నేహితులైనా, చాలా ముఖ్యమైన బంధువులైనా, చాలా ముఖ్యమైన చుట్టాలైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడికి విరోధమైన ఆలోచన, తలంపులు, దేవుడికి విరోధమైన సలహాలు, దేవుడికి విరోధమైనటువంటి మాటలు వారు చెప్తే అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెంబడించడానికి వీల్లేదు. ఒకవేళ వెంబడిస్తే చివరికి నష్టపోయేది మనమే అవుతాము. ఏమని చెప్పాడట? ప్లాన్ అలాగే ఇచ్చాడట. వెళ్ళిపోండి అని అందరినీ పంపించేశాడు, ఇంట్లో ఉన్న మనుషుల్ని, పనివారిని. ఇలాంటి జార కార్యము చెయ్యవద్దు. ఇది జారత్వము. ఇలాంటి జారత్వము చేస్తే దేవుడికి ఇష్టం ఉండదు. చూడండి, అమ్నోను వేరే భార్య కొడుకు, అబ్షాలోము, తామారు వేరే భార్య యొక్క పిల్లలు. వరుసకి అమ్నోను అన్నయ్య అవుతాడు. ఎవరికి? తామారుకు అన్నయ్య అవుతాడు, అబ్షాలోముకు అన్నయ్య అవుతాడు. కానీ అతని ఆలోచన ఏంటి? మోహపు ఆలోచన. చెల్లెలు అన్న సంగతి తెలిసి కూడా ఆమెను మోహించాడు. ఆమెను మోహించి అతడు చాలా బాధపడిపోతున్నాడు. అతని కోరిక తీరకపోయేసరికి దుష్ట స్నేహితుడు ఉన్నాడు. దుష్ట స్నేహితుడు వచ్చి దుష్ట సలహా ఇచ్చాడు. వెంటనే దాన్ని పాటించాడు. రాజుగారు అయిన తండ్రి వస్తే నా చెల్లిని పంపించు, ఆహారం పెడతాదంటే ఏమాత్రమూ కూడా తెలియక, అతని ఆలోచన తెలియక, అయ్యో నీ అన్నయ్య అనారోగ్యంతో ఉన్నాడు, నీ చేతి వంట తినాలనుకుంటున్నాడు, వెళ్ళి వడ్డించంటే తండ్రి ఆజ్ఞను ఏమాత్రము కూడా ఇచ్చేయకుండా ఏం చేసిందండి? పంపించడం. వెళితే ఏం చేశాడట? ఆమెతో శయనించాడు. ఆమెతో ఏం చేశాడటండి? శయనించాడు. ఆమెను బలవంతం చేశాడు. ఆమెను బలాత్కారంగా అనుభవించడం జరిగింది.
ఉమ్, 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 ఆ, తన సహోదరి యగు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగ ఉంచెను. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అప్పటికప్పుడు అబ్షాలోము ఏ కోపము లేనట్లుగా నటించాడు, కానీ అప్పటి నుంచి అబ్షాలోముకి అమ్నోను మీద ఏముంటుంది? చాలా కోపము, పగ పెంచేసుకున్నాడు. ఈ కోపము, పగ ఎంత ఎక్కువగా పెంచేసుకున్నాడంటే ఖచ్చితంగా అతని ప్రాణము తీసివేయాలి అన్న ఉద్దేశంతో పెంచేసుకున్నాడు. సమయము దొరికినప్పుడు అతడు తన అన్నయ్య అయిన అమ్నోనును చంపివేయడం అనేది కూడా జరిగింది. 27 నుంచి చదవండి. ఆ, 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 ఆ. అమ్నోను ద్రాక్షారసము తాగించి అబ్షాలోము విందుకు పిలిచాడు. రాజకుమారులందరినీ విందుకు పిలిచాడు. వాళ్ళందరినీ విందుకు పిలిచి అమ్నోనును చంపేయాలని ఆ రోజు చాలా పెద్ద పన్నాగమే అతడు పన్నాడు. అతని పన్నాగంలో భాగంగా అన్నయ్య అయిన అమ్నోనుకు బాగా ద్రాక్షారసం త్రాగించాడు. పనోళ్ళతో చెప్తున్నాడు అబ్షాలోము, అతడు బాగా తాగి మత్తుడైపోయిన తర్వాత అతన్ని మీరు చంపేయండి అని చెప్పాడు పనోళ్ళకి. ఆజ్ఞ చొప్పున అందరూ రాజకుమారులందరూ చచ్చిపోయారు అని వార్త వచ్చింది, కానీ మహారాజా అది నిజం కాదు. రాజకుమారులందరూ చనిపోలేదు. ఎవరు చనిపోయాడు? అమ్నోను మాత్రమే మరణమాయెను. అబ్షాలోము బలవంతము చేసినప్పటి నుంచి కూడా అమ్నోను చంపేయాలని అతడు ఆలోచన కలిగి ఉన్నాడు. అమ్నోను మాత్రమే చనిపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్షాలోము అనబడిన తమ్ముడు అమ్నోను అనబడిన అన్నయ్యను సమయం చూసి ఏం చేశాడు? చంపివేశాడు. దేన్ని బట్టి? పగ. తామారు అనబడినటువంటి తన చెల్లెలను అతడు బలవంతంగా పాడు చేసి అవమానపరిచిన కారణంతో అతన్ని చంపివేశాడు. అయితే ఇది అంతా దేని మూలంగా జరిగింది? తండ్రి అయిన దావీదు చేసిన పాపం మూలంగా జరిగిన కార్యాలు ఇవన్నీ. ఎందుకంటే ఇందాక మనం చదివిన దాంట్లో మొట్టమొదటి శిక్షగా ఏది కనబడింది మనకి? నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును అన్న దాంట్లోనే సంభవించిన పని ఇది. అన్న దాంట్లోనే జరిగిన పని. దావీదు చేసిన పాపాన్ని బట్టి పరిస్థితులు ఇలాగా రావడం అనేది జరిగింది. ఆ విధంగా మరి అమ్నోను అనబడినటువంటి వాడు ఆ చెల్లెలుగా ఉన్న తామారును ఆ విధంగా పాడు చేయడం అనే పాపాన్ని బట్టి అతడు కూడా ఏ శిక్ష పొందవలసి వచ్చింది? మరణశిక్ష పొందవలసి వచ్చింది. దావీదు కుటుంబములో యుద్ధాలు కలుగుతాయి అన్న శిక్ష ప్రస్తుతం రన్నింగ్లో
కనబడుతూ ఉన్నది. అన్నదమ్ములకే ఐక్యత లేకుండా, అన్నదమ్ముల మధ్యలోనే సమాధానం లేకుండా, అన్నదమ్ముల మధ్యలో యుద్ధాలు జరిగాయి. అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకునే పరిస్థితి వచ్చింది. అన్నదమ్ములుగా ఉన్నటువంటి వారు ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా, అనురాగంగా జీవించవలసినటువంటి పరిస్థితి లేకుండా దావీదు చేసిన పాపాన్ని బట్టి అన్నదమ్ముల మధ్యలో యుద్ధాలు జరిగాయి. అన్నదమ్ముల మధ్యలో భయంకరమైన హత్యలు జరిగాయి. ఎలా జరిగాయండి? హత్యలే జరిగే పరిస్థితి మరి మనం చూస్తున్నాం. కాబట్టి ఇదంతా దావీదు యొక్క పాపాలను బట్టి మనం చూస్తూ ఉన్నాం. చదవండి 17వ అధ్యాయం 23వ వచనం. 15వ అధ్యాయం మొదటి నుంచి, 15వ అధ్యాయం మొదటి నుంచి. చూడండి, అబ్షాలోము అన్నయ్య అయినటువంటి అమ్నోను చంపేశాడు. తర్వాత తండ్రి అతన్ని శిక్షిస్తాడన్న భయంతో పరాయి దేశం పారిపోయాడు. ఆ తర్వాత అతన్ని పరాయి దేశం నుంచి మరలా తీసుకురావడం అనేది జరిగింది యోవాబు. అయితే తండ్రి అబ్షాలోమును తర్వాత క్షమించడం అనేది కూడా జరిగింది. అంత తప్పు చేసినా సరే క్షమించడం అనేది జరిగింది. ఆ తర్వాత అతడు మరి రాజు అవ్వాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. అతని కుటుంబములోని వారి వలనే అతనికి అపాయము కలుగును అన్న మరొక శిక్ష అమలవ్వాలి. అతని కుటుంబము వారి వల్లనే, అతని సభ్యుల వల్లే, కుటుంబ సభ్యుల వల్లే అతనికి ఏం కలగాలి? అపాయము కలగాలి. ఈ శిక్ష నెరవేరాలి. కాబట్టి ఈ శిక్షలో భాగంగా అబ్షాలోము తండ్రి స్థానములో మహారాజు అవ్వాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. అబ్షాలోము దావీదును చంపివేసి, తండ్రి అయినా సరే దావీదును చంపివేసి మరి మహారాజుగా స్థానాన్ని అతడు దక్కించుకోవాలన్న ఆలోచన కలిగి ప్రజలందరినీ తన వైపు తిప్పివేసుకున్నాడండి. ఏం చేశాడండి? ప్రజలందరినీ చాలా తెలివిగా తన వైపు తిప్పివేసుకున్నాడు. దావీదు మీద ప్రజలకు మనస్సు లేకుండా మనస్సు అంతా కూడా అబ్షాలోం వైపు, ప్రజల మనస్సు అబ్షాలోం వైపు తిరిగిపోయేలాగా కొన్ని సంవత్సరాల పాటే ప్రజలందరినీ మాయమాటలతో ఏం చేసుకున్నాడు? తన వైపు తిప్పేసుకున్నాడు. ఆ తర్వాత దావీదు అంటున్నాడు, నేను వేరే దేశంలో ఒక మొక్కుబడి చేసుకున్నాను, ఆ మొక్కుబడి నేను నెరవేర్చాలి, చెల్లించాలి. కాబట్టి నాకు పర్మిషన్ ఇస్తే నేను అక్కడికి వెళ్ళి మొక్కుబడి చెల్లించుకుని వస్తానని చెప్పి తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ అంతా అమలవుతుంది, ప్లాన్ అంతా అమలవుతుంది. చదవండి.
ఆ. కుట్ర భయంకరమైన కుట్ర ఏంటి? దావీదును చంపివేసి దావీదు యొక్క మహారాజు స్థానాన్ని అబ్షాలోము తీసుకోవాలి. దీనికి అబ్షాలోముకి సహాయపడుతున్నటువంటి అతి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? అహీతోపేలు. ఎవరు ఈ అహీతోపేలు? దావీదు యొక్క మంత్రి, బెత్షెబాకు తాతయ్య, దావీదుకు మంత్రిగా ఉన్నటువంటి వాడు. దావీదు పరిపాలన చేసిన కాలంలో మంత్రిగా ఉన్నటువంటి అహీతోపేలు అబ్షాలోముకి సపోర్ట్ చేస్తూ వచ్చాడండి. భయంకరమైన కుట్ర జరుగుతుంది. ప్రజలందరినీ తన వైపు తిప్పేసుకున్నాడు. నేను బాకానాదం ఊతాను, అప్పుడు అబ్షాలోము మహారాజు అయ్యాడని చెప్పి మీరు అందరూ కేకలు వేసి ఊరేగించండి అని చెప్పాడు అనమాట. ఇదంతా ఎందులో భాగంగా జరుగుతుంది? దావీదు చేసిన పాపంలో భాగంగా జరుగుతుంది. దావీదు చేసిన పాపంలో భాగంగా దావీదు కుమారుడైన అహీతోపేలు ఒకానొక సమయంలో అతని మీద తిరుగుబాటు చేయడం జరిగింది. దావీదు చేసిన పాపం కారణంగా అతని కుమారుడైన అబ్షాలోము అతని స్థానములో మహారాజు అవ్వాలన్న ఆలోచన కలిగి ఉండడం అనేది జరిగింది. దావీదు చేసిన పాపాన్ని బట్టి దావీదు ప్రాణాన్ని తండ్రి అని కూడా ఆలోచించకుండా దావీదు ప్రాణాన్ని తీసివేసి మరి ఆ కుర్చీలో కూర్చుని మహారాజు అవ్వాలన్న ఆలోచన కలిగింది. ఇదంతా ఇందులో భాగంగా నీ కుటుంబ సభ్యుల వల్లే నీకు అపాయము కలుగుతుంది అన్న శిక్ష నెరవేర్పు అనేది ప్రారంభమైంది. నీ కుటుంబ సభ్యుల వల్లే నీకు అపాయము సంభవిస్తుంది అన్న శిక్ష ప్రస్తుతం ప్రారంభమై. చూడండి, అన్ని శిక్షలు ఒకేసారి జరిగాయా దావీదు జీవితంలో? దావీదు జీవితంలో అన్ని శిక్షలు ఏవైతే 4 శిక్షలు విధించాడో ఆ 4 శిక్షలు ఒకేసారి జరిగాయా? లేదు. ఫస్ట్ శిక్ష ఏంటి? పుట్టిన చంటిబిడ్డ చనిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ అబ్షాలోము అమ్నోను చంపేయడం అనేది రెండో శిక్ష కొన్ని సంవత్సరాల తర్వాత జరిగింది. ఆ తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత మూడో శిక్ష, నీ ఇంటి వారి వల్లే నీకు అపాయం కలుగుతుందన్న మూడో శిక్ష ఏం జరుగుతుంది? ప్రస్తుతం ప్రారంభమయ్యింది. ఈ మధ్యలో దావీదు ఎలాగున్నాడు? మంచి భక్తుడిగా ఉన్నాడు. ఈ మధ్యలో దావీదు ఎలాగున్నాడు? రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో దావీదు ఎలాగున్నాడు? బలమైన అభిషేకంతోనే వాడబడుతూ ఉన్నాడు. ఈ మధ్యలో దావీదు ఎలాగున్నాడు? దేవుణ్ణి సేవించడంలో ఎక్కడా తేడా రాలేదు. కానీ దేవుని శిక్షలు మాత్రం అతడు అనుభవించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ మధ్యలో అతడు పశ్చాత్తాపడ్డాడు. అతడు తర్వాత 51వ కీర్తనలో ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. బిడ్డ చనిపోయిన తర్వాత అయితే ఇంకా నేను చేసిన పాపాన్ని బట్టి నేను ఈ శిక్ష అనుభవించానని గుర్తించాడు. ఆ తర్వాత ఏ పాపము చేయకుండా చాలా జాగ్రత్తగా జీవిస్తూనే ఉన్నాడు. దేవుణ్ణి వెంబడిస్తూనే ఉన్నాడు. దేవుని మార్గంలో నడుస్తూనే ఉన్నాడు. దేవుడికి సేవిస్తూనే ఉన్నాడు. దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాడు. దేవుని అభిషేకం అతని మీద పనిచేస్తూనే ఉంది. దేవుని ఆశీర్వాదం కూడా ఈ మధ్యలో దావీదు దేవుని వల్ల పొందుకుంటూనే ఉన్నాడు. కానీ అతడికి విధించబడిన శిక్షలు మాత్రం అమలవకుండా ఆగలేదు. అతడికి విధించబడిన శిక్షలు అమలవకుండా మాత్రం అతడు తప్పించుకోలేదు. అవి ఏ సమయాలకు అమలవ్వాలో ఆయా సమయాలకి దావీదు ఎంత దేవుడికి ఇష్టడుగా ఉన్నా సరే ఆ శిక్షలు మాత్రం అమలవ్వాయి. ఆ శిక్షలు మాత్రం దావీదు తప్పించుకోలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవండి. ఇశ్రాయేలీయులు ప్రజలందరూ కూడా అబ్షాలోము వైపు తిరిగిపోయారు. అతని కుట్ర ప్రజలు గ్రహించలేకపోయారు. మనము పారిపోదాము రండి. దావీదు అంటున్నాడు, మహారాజు అయ్యున్న దావీదు అంటున్నాడు, అబ్షాలోము చేతిలో నుంచి మనం ప్రాణాలతో బయటపడలేము. ఎందుకంటే మొత్తం దేశం అంతా కూడా అతని వైపు తిరిగిపోయారు. కాబట్టి అబ్షాలోము మన కీడు తలపెట్టాడు. అతడు మన ప్రాణాలు తీసివేస్తాడు. మనం అతని చేతుల్లో నుంచి తప్పించుకొని పారిపోదాం రండి అని చెప్పి దావీదు తన దగ్గర ఉన్న పనివారితో చెప్తున్నాడు. అబ్షాలోము హఠాత్తుగా వచ్చి మన మీద పడి మనల్ని చంపేస్తాడు.
ఆ, ఆ, ఆ. మనతో పాటు నాతో పాటు నాకు ఎంతో సమీపంగా ఉన్న మిమ్మల్ని చంపేస్తాడు, మీతో పాటు నాతో పాటు ఈ ఊరిలో ఉన్న ప్రజలందరినీ కూడా చంపేస్తాడు. మనకి అనుకూలమైన వారుగా ఎవరైతే ఉన్నారో ఊరిలో ప్రజలు, ఆ ఊరి ప్రజలందరినీ కూడా అతడు చంపేస్తాడు. ఇదంతా జరగకుండా ఉండాలంటే మనం సైలెంట్గా పారిపోదాము రండి. రాజుగారికి దావీదుకు ఉపపత్నులుగా ఉన్నవారు 10 మంది. అప్పటికి 10 మంది ఉపపత్నుల్ని కూడా ఏం చేశాడటండి, రాజనగరంలో ఉంచేసి అతడు ఏమైపోయాడు, పారిపోయి వెళ్ళిపోయాడు. రాజుగారి యొక్క ఉపపత్నుల్ని 10 మందిని కూడా రాజనగరంలో ఇంట్లో ఉంచేసి ఏం చేశాడండి, దావీదు పారిపోయి వెళ్ళిపోయాడు. ఎందుకు? కుమారుడైన అబ్షాలోము కుట్రలో భాగంగా అతడు ప్రాణాన్ని కోల్పోవలసి వస్తుంది, తనకు సన్నిహితులైన వారి ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది, రాజ్యంలో ఉన్న ప్రజల ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు తప్పించుకోలేము. ఇదంతా అబ్షాలోము వల్ల జరిగిందా లేదంటే దేవుడి వల్ల జరిగిందా? దేవుడి వల్ల జరిగింది. ఎందుకు జరిగింది? దేవుడి వల్ల. దావీదు చేసిన పాపాన్ని బట్టి జరిగింది. నీ కుటుంబ సభ్యుల వల్లే నీకు అపాయము కలుగుతుంది అన్న శిక్ష అమలవుతూ ఉన్నది. అందులో భాగంగానే అబ్షాలోము తండ్రి మీద కుట్ర చేయడం జరిగింది. అందులో భాగంగానే అబ్షాలోము తండ్రిని చంపేయాలన్న ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగానే తండ్రి కుమారుడు అపాయంతో పారిపోవడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కొక్కసారి మన పిల్లలు ఉత్తినే మన మీద లేచారని అనుకుంటాం, కానీ ఇంతకీ ఒక్కొక్కసారి మన పిల్లలు ఉత్తినే కాదు, తండ్రి పాపాన్ని బట్టి లేచారు అన్న సంగతి తెలుసుకోవాలి, తల్లి పాపాన్ని బట్టి లేచారు అన్న సంగతి తెలుసుకోవాలి. వాళ్ళు చాలా కీడు మనకి తలపెట్టారు, వాళ్ళ వల్ల చాలా నష్టం మనకి వస్తుంది, వాళ్ళ వల్ల చాలా పరువు మనకి పోయే పరిస్థితి ఉంది, వాళ్ళు మన మీద తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళు మన మీద వ్యతిరేకంగా లేచారు, వాళ్ళు మన మాట ఆలకించకుండా వారు మనకి అపాయం తలపెట్టారు, పరువు పోయేలాంటి పరిస్థితులు తలపెట్టారు, లేదంటే చెడ్డ పనులు చేయడం తలపెట్టారు, చెడ్డ ఆలోచనలు చేయడం తలపెట్టారు. ఇదంతా కూడా ఒక్కొక్కసారి వారంతట వారుగా లేచినది కాదు, వారంతట వారుగా జరుగుతున్నది కాదు. ఒక్కొక్కసారి తల్లిదండ్రుల పాపాలను బట్టి ఆ పిల్లలుగా ఉన్నవారు ఒక్కొక్కసారి ఇలాగ తిరిగి లెగుస్తారన్నమాట. తల్లిదండ్రుల పాపాలను బట్టి ఒక్కొక్కసారి పిల్లలు తిరుగుబాటు చేస్తారు. అందులో భాగంగానే వారికి దేవుడు విధించిన శిక్షలో భాగంగానే, తల్లిదండ్రుల పాపాలకు దేవుడు విధించిన శిక్షలో భాగంగానే వారి పిల్లలే వారి మీద తిరుగుబాటు చేస్తారు, వారి పిల్లలే వారిని ఎదురు లెగిస్తారు, వారి పిల్లలే వారికి వ్యతిరేకంగా లెగిస్తారు, వారి పిల్లలే వారి మీద దాడులు చేస్తారు, వారి పిల్లలే వారి మాటలు ఆలకించడం మానేస్తారు, వారి పిల్లలే వారి పరువు పోయేలాగా ప్రవర్తిస్తారు, వారి పిల్లలే వారి ప్రాణాలు కూడా పోయేలాగా వారు పాపములో జీవించడం అనేది జరగవచ్చు. ఒక్కొక్కసారి ఇదంతా కూడా మూలం ఎక్కడ ఉంటుందంటే, దీనికి అసలైన మూలం ఎక్కడ ఉంటుంది? తల్లిదండ్రుల పాపాల వల్ల జరిగినది అన్న సంగతి మనము తెలుసుకోలేం, గుర్తించలేం. కానీ ఇంతకీ ఇదంతా దావీదు చేసిన పాపాన్ని బట్టి విధించిన శిక్షలో భాగంగా జరుగుతూ వస్తుంది. అబ్షాలోము లెగడం, అబ్షాలోము వ్యతిరేకించడం, అబ్షాలోము తిరుగుబాటు చేయడం, అబ్షాలోము తండ్రిని చంపేయాలనుకోవడం, అబ్షాలోము మహారాజు అయిపోవాలనుకోవడం, అబ్షాలోము ప్రజలందరినీ కుట్ర చేసి తన వైపు తిప్పించుకోవడం, అబ్షాలోము తండ్రి మీదకి అతని అనుచరుల మీదకి దాడి చేయడం, ఇదంతా ఇందులో భాగంగా జరిగింది. దావీదు చేసిన పాపంలో భాగంగా జరిగింది. ఎప్పుడు చేశాడు దావీదు పాపం? శిక్ష ఎప్పుడు అనుభవిస్తున్నాడు? ఎప్పుడు జరిగింది పాపం అంటే, ఇప్పుడు ఇది బత్షెబతో శయనించడం అనే పాపం ఎప్పుడు జరిగింది? ఎప్పుడో జరిగింది. కానీ దాని ప్రతిఫలం ఇప్పుడు కూడా అనుభవించవలసి వస్తుంది. దావీదు అంతటోడే ఇన్ని సంవత్సరాలైనా ఆ శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాడే.
దావీదు అంతటోడే ఎన్ని సంవత్సరాలైనా దేవుడు విధించిన శిక్ష నుండి తప్పించుకోకుండా అతడు ఆయా సమయానికి ఆ శిక్షను అనుభవించాడే. ఎంతో మంచి భక్తుడిగా ఉన్నా సరే, ఎంతో మంచి దేవునికి అంగీకారమైన వాడిగా ఉన్నా సరే అతడు అలాగా అనుభవించడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పారిపోదాం రండి అంటే పారిపోయారు. చదవండి 30-31. 30-31. మహారాజయ్యుండి కాళ్ళకి చెప్పులు లేవు, మహారాజయ్యుండి ఒంటి మీద సరైన బట్టలు లేవు, మహారాజయ్యుండి ప్రాణభయంతో పారిపోవలసి వచ్చింది. మన పాపము మన పరువంతా తీసేస్తుంది. మనం చేసిన పాపాలు మన ప్రతిష్టను సర్వనాశనం చేసేస్తాయి. మన పాపాలు మనం సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలను ఒక్క క్షణంలో కుప్పకూల్చేస్తాయి. మన ద్వారా జరిగిన పాపాలు మనకున్న మంచి పేరును రెప్పపాటులో పోయేలాగా చేసేస్తాయి. మన పాపాలు మనము ఉన్న హోదాలో నుంచి మనము వెంటనే జారిపోయేలాగా దిగిపోయేలాగా చేసేస్తాయి. ఎలాంటి వాడు మహారాజు? ప్రస్తుతం ఎలాగ ఉన్నాడు? మహారాజుగా ఉండడం ఏంటి, పారిపోవడం ఏంటి? మహారాజుగా ఉండడం ఏంటి, కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా పారిపోవడం ఏంటి? మహారాజుగా ఉండడం ఏంటి, సరైన ఒంటి మీద సరైన బట్టలు కూడా లేకుండా కట్టు బట్టలతో పారిపోవడం ఏంటి? మహారాజుగా ఉన్నవాడేంటి, ప్రస్తుతం కొడుకు చంపేస్తాడన్న భయంతో ఏదో ఒక సామాన్యమైన మనిషి పారిపోయినట్లు ఊరుదిలి ఇల్లుదిలి పారిపోవడం ఏంటి? దావీదంటే ఒకానొక సమయంలో ప్రపంచానికే దడ. దావీదంటే ఒకానొక సమయంలో మిగతా రాజ్యాల రాజులకు వణుకు. దావీదుని మీద యుద్ధం చేయడానికి దమ్మెవరికీ సరిపోయేది కాదు. ఒకప్పుడు దావీదన్న పేరు వినబడితేనే చుట్టుపక్కల దేశాలు, చుట్టుపక్కల రాజ్యాలు భయంతో వణుకుపోయేవారు. అలాంటి వాడు దావీదు. కానీ ఇప్పుడు అలాంటి పేరు ప్రఖ్యాతలు కలిగినవాడు, అలాంటి బలము కలిగినవాడు, అంత అలాగా భయం కలిగినవాడు. ప్రజలందరూ కూడా, రాజులు రాజ్యాలు అందరూ కూడా దావీదంటే దడా వణుకు కలిగి ఉండేవారండి. ఇప్పుడు ఆ దడా వణుకు ఎవరు అనుభవిస్తున్నారు? దావీదు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆ భయం ఎవరు అనుభవిస్తున్నారు? దావీదు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు దావీదు భయంతో ప్రజలు, వేరే రాజులు, వేరే దేశాల రాజ్యాలు వారు ప్రజలు పారిపోయినట్లుగా ఇప్పుడు ఎవరు పారిపోయారు? దావీదు పారిపోతున్నాడు. కాళ్ళకు చెప్పులు లేవు, ఒంటి మీద సరైన బట్టలు లేవు, కట్టు బట్టలతో దావీదు ఇల్లు వదిలిపెట్టి, రాజ్యం వదిలిపెట్టి ఎక్కడికో పారిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి దావీదు జీవితంలో? ఆ సమయంలో దావీదు ఒకానొక సమయంలో చేసిన పాపం 10 నిమిషాల్లో అయిపోతుంది, కానీ దాని జీతం 100 సంవత్సరాలు అనుభవించాలి. పాపం ఎంతసేపులో అయిపోద్ది? 10 నిమిషాల్లో అయిపోద్ది. పాపము 10 గంటల్లో అయిపోద్ది, కానీ దాని జీతము నువ్వు బతికున్నంత కాలము అనుభవించాలి. దాని ప్రతిఫలాన్ని బతికున్నంత కాలము అనుభవించాలి. తప్పించుకునే అవకాశం లేదు. తర్వాత తొలగిపోతుంది అనుకుంటే కుదరదు. ఇంకా లేదు అనుకుంటే ఉందే అని మళ్ళా రెడీ అవుతుంది. ఇంకా అయిపోయింది, నేను చేసిన పాపానికి మొన్న అప్పుడెప్పుడో శిక్ష అనుభవించేసాను, అయిపోయింది అనుకుంటే మళ్ళా కొంతకాలం తర్వాత నువ్వు చేసిన పాపానికి శిక్ష ఇంకా అవ్వలేదు, ఇంకా ఆ శిక్ష రన్నింగ్లోనే ఉందే అని మళ్ళా దేవుడి దీక్షిత్వంలో ఉన్న శిక్ష అమలవ్వి నీ పాపానికి ఇంకా నువ్వు శిక్ష అనుభవించాలి అని దేవుడు చెప్తాడు. ఏం చేయగలమండి? మనం అనుకుంటాం ఒకానొక సమయంలో ఒక శిక్ష అనుభవించేసిన తర్వాత, ఒక కీడు అనుభవించింది, ఒక చెడు అనుభవించిన తర్వాత కొన్ని రోజులకి బయటపడిపోయాం, కొన్ని రోజులకి తగ్గిపోయింది, కొన్ని రోజులకి విడుదల వచ్చింది, కొన్ని రోజులకి శోధన పోయింది, కొన్ని రోజులకి శ్రమ పోయింది, కొన్ని రోజులు రోగం పోయింది, బయటకు వచ్చేసాం. అప్పుడు అనుకుంటాం శిక్ష పోయింది, శ్రమ పోయింది, శోధన పోయింది, రోగం పోయింది, తగ్గిపోయింది, స్వస్థత వచ్చేసింది, కూటం పెట్టేశాను, భోజనాలు పెట్టేశాను, స్వీట్లు పంచిపెట్టేశాను, పోయింది అనుకుంటాం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఇంకా నువ్వు చేసిన పాపాలకి ఇంకా పెండింగ్లో ఉన్న శిక్షలు మళ్ళా అమలవుతాయి, మళ్ళా రెడీ అయిపోతాయి, మళ్ళా ఇది అయిపోతాయి.
ఈ లోపల మళ్ళీ ఇంకా ఎన్నో పాపాలు మళ్ళీ జరిగిపోతాయి కదా మన ద్వారా. ఆ పాపాలు, పాత పాపాలు, ఈ పాపాలు అన్నిటికీ మళ్ళా శిక్ష రెడీ అయిపోయి మళ్ళా వస్తుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి వాడు రాజు, మహారాజు దావీదు అంటే ఏంటి, ఇప్పుడు దావీదు అంటే ఏంటి, అతని ఘనత పోయిందా, అతని కీర్తి ప్రతిష్టలు పోయాయా, అతని భయం పోయిందా జనాలు. ఇప్పుడు ఆ షిమి అన్నవాడు ఎందుకు పనికిరానుడు, ఆడే వచ్చి ఏం చేస్తున్నాడు, ఇలా దిగజారిపోయేటప్పటికి ఇలాగా కట్టుబట్టలతో గాళ్ళకు జోళ్ళు కూడా లేకుండా పారిపోయేటప్పటికి ఏం చేస్తున్నాడు, అప్పటి వరకు నోరు ఎత్తడానికి కూడా భయపడేవాడు షిమి అనబడినవాడు వచ్చి ఏం చేశాడు, ఎప్పుడైతే ఈయన స్థితి ఇంత ఇలాగా జారిపోయిందో, పడిపోయిందో, డౌన్ అయిపోయాడో వచ్చి ఏం చేస్తున్నాడు, శపిస్తున్నాడు భయంకరంగా. అప్పటి వరకు నోరు ఎత్తగలిగాడా, అప్పటి వరకు నోరు ఎత్తగలిగాడా. ఈయన పొజిషన్ ఇలా మారిపోయేటప్పటికి ఎక్కడో కోన్ కిస్కాగాడు వచ్చి ఏమంటున్నాడు, కారహంతకుడా, దుర్మార్గుడా, మహారాజుని. ఎవరినండి, మహారాజు. చూసా, మన పాపాలు మన పరువు ప్రతిష్ట భంగం చేసేస్తాయి. మన పాపాలు మనం గడించుకున్న కీర్తి ప్రతిష్టలు నాశనం చేసేస్తాయి. మన పాపాలు మనం సంపాదించుకున్న సాక్ష్యాన్ని నాశనం చేసేస్తాయి. మన పాపాలు మన ఘనత కోల్పోయేలాగా చేస్తాయి. మన పాపాలు మనము ఎంతో గొప్ప గౌరవాన్ని కలిగి ఉన్నాం, ఆ గౌరవం కోల్పోయేలాగా చేసేస్తాయి. మన పాపాలు మన ముందు కళ్ళ ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని వారు వచ్చి మనల్ని శాసించేలాగా చేసేస్తాయి. వాళ్ళు మన ముందు నిలబడ్డానికి కూడా సరిపోరు, వాళ్ళు మనతో మాట్లాడడానికి కూడా సరిపోరు, వాళ్ళు మనల్ని ఒక్క మాట కూడా అనడానికి సరిపోరు కానొకప్పుడు. కానీ మన పాపాల వల్ల మనం దిగజారిపోయిన తర్వాత, మన పాపాల వల్ల డౌన్ అయిపోయిన తర్వాత, మన పాపాల వల్ల మనకున్న గౌరవం, పేరు, ప్రఖ్యాతలు, ఘనత అంతా కూడా పోయిన తర్వాత ఎందుకు పనికిరాని వాళ్ళు అందరూ వచ్చి నిన్ను చీ 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 అంటూ ఉంటారు. ఎందుకో పనికిరాని వాళ్ళు వచ్చి నీ గురించి మాట్లాడతారు, ఎందుకో పనికిరాని వాళ్ళు వచ్చి నిన్ను విమర్శిస్తారు, ఎందుకో పనికిరాని వాళ్ళు వచ్చి నీకు తీర్పు తీరుస్తారు, ఎందుకో పనికిరాని వాళ్ళు వచ్చి నీ తప్పుల్లో బట్టి నిన్ను ప్రశ్నించగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన పాపాలు చాలా రూపాలుగా ప్రభావం చూపిస్తాయండి మన జీవితం మీద. మన జీవితం మీద మన పాపాలు చాలా రూపాలుగానే ప్రభావం చూపిస్తాయన్న సంగతి మర్చిపోకూడదు. మన పాపాలు ఒక్క సమయంలో, ఒక్క క్షణంలో, ఒక్క శిక్ష ద్వారా సెటిల్ అయిపోతాయి అని అనుకోవద్దు. అలాగా ఎవరి జీవితంలోనూ జరగదు, కుదరదు అలాగా. కాబట్టి ఏమంటే నేను పారిపోతున్నాడు. అయితే దావీదు ఒలీవ చెట్టు కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకన వెళ్ళెను. అతను ఏడ్చుచు కొండ అబ్షాలోము కుట్రలో అతి ప్రాముఖ్యమైన వాడు ఎవరో తెలుసా మహారాజా? అహీతోపేలు. ఎవరి అహీతోపేలు? నువ్వు చాలా నమ్మకస్తుడు అని చెప్పి నీ పక్కనే కూర్చోబెట్టుకున్న నువ్వు మంత్రి, నీవు పరిపాలన చేసినప్పుడు మంత్రిగా ఉన్నవాడు, చాలా పెద్ద వయసు వాడు, చాలా అనుభవ జ్ఞానం కలిగిన వాడు అని చెప్పి అహీతోపేలును మంత్రిగా చేసుకుని పక్కనే కూర్చోబెట్టుకుని అహీతోపేలు ఆలోచనలన్నీ కూడా నెరవేర్చేవాడు దావీదు. ఇప్పుడు అదే అహీతోపేలు ఏమైపోయాడు? విరోధి అయిపోయా. మన పాపాల వల్ల మనకు ప్రియమైన వారే మనకు విరోధులైపోతారు. మన పాపాల్లో భాగంగా మన స్నేహితులే మన శత్రువులైపోతారు. మన పాపాల్లో భాగంగా మనకెంతో నమ్మకమైన వారే మనకి వెన్నుపోటు పొడిచేవారిగా మారిపోతారు. మన పాపాల్లో భాగంగా మనము చాలా నమ్మిన వారు, గౌరవించిన వారు, మనం చాలా ప్రేమించిన వారే మనకు భయంకరమైన కీడులు చేసేవారిగా మారిపోతారు. ఇది వాళ్ళ చేసిన అపరాధం కాదు, నీ అపరాధం వల్లే దేవుడు వాళ్ళని నీకు ఆ సమయానికి విరోధులుగా మార్చివేస్తాడు అన్న సంగతి తెలుసుకోవాలి మనం. కాబట్టి ఇందులో ఎవరున్నారట? అహీతోపేలు మెయిన్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు అని తెలిసింది.
దేవా, అహీతోపేలు ఆలోచనలు ఎంత బలంగా పనిచేస్తాయో నాకు తెలుసు. ఎందుకంటే నేను మహారాజుగా ఉన్నప్పుడు కూడా అతని ఆలోచనలు చాలా మేలు చేశాయి నాకు. ఇప్పుడు అతని ఆలోచనలు అబ్షాలోముకు మేలు చేయకుండా అతని ఆలోచనలన్నీ చెడగొట్టుము అని ప్రార్థన చేస్తే దావీదు దేవుని కృపను కలిగిన వాడిగా ఉన్నాడు, కానీ అతన్ని కోపాన్ని రగిలించిన వాడిగా ఉన్నాడు. దేవుని శిక్షను దేవుడి దగ్గర నుంచి పొందుకున్నవాడిగా ఉన్నాడు. కానీ అదే సమయంలో కోపించుచూనే వాత్సల్య చూపించే దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతనికి ఏం చేశాడండి, అహీతోపేలు ఆలోచనలన్నీ కూడా ఏం చేశాడు, చెడగొట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత మనకు తెలుసు అబ్షాలోము దాడి చేయడం, అబ్షాలోము పక్షంగా చాలామంది యుద్ధానికి రావడం మనకు తెలుసు. ఆ యుద్ధంలో మరి దావీదు దగ్గర ఉన్న దావీదు అనుచరులు కూడా వాళ్ళతో యుద్ధము చేయడం అనేది మనకు తెలుసు. అయితే ఆ యుద్ధంలో దావీదైతే తన కుమారుడి యొక్క ప్రాణాన్ని తీయవేయొద్దు అని తన అనుచరులకు బతిమాలుకున్నాడు, కానీ అబ్షాలోము ఖచ్చితంగా ఆ యుద్ధంలో తన ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందన్న సంగతి కూడా మనకు తెలుసు కదా. అబ్షాలోము ఏం చేశాడండి, కోల్పోవలసి వచ్చింది తన ప్రాణాన్ని. అబ్షాలోము ప్రాణాన్ని తీసివేసింది ఎవరు ఆ యుద్ధంలో? అబ్షాలోము ప్రాణాన్ని తీసివేసింది ఎవరు? యోవాబు. యోవాబు ఎవరు? దావీదుకి మేనల్లుడు. మేనల్లుడు ఎవరిని చంపేశాడు? ఎవరిని చంపేశాడండి? దావీదు కొడుకు. మావయ్య కొడుకు ఏమవుతాడు? మావయ్య కొడుకు ఏమవుతాడండి? చంపేశాడు కదా. దావీదైతే చంపద్దు, వాడు తప్పు చేసినా వాడు పాపం చేసినా అబ్షాలోము అంటే నాకు చాలా ఇష్టం వాడిని చంపద్దు అన్న యోవాబు ఆలకించలేదు. రాజుగారి ఆజ్ఞ మిగతా వాళ్ళు అందరూ విన్నారు, చంపకుండా దొరికేశాడు, దొరికేశాడు, కానీ చంపకుండా వదిలేస్తే ఇతను మాత్రం ఏం చేశాడండి, నువ్వు వదిలేస్తే నేను వదిలేయాలని చెప్పి ఏం చేశాడు, వెంటనే కత్తి బాణం విసిరి చంపివేశాడు. చూడండి 18వ అధ్యాయం 14-15 చదవండి. అబ్షాలోము చచ్చిపోయాడు. దావీదు చేసిన పాపములో భాగంగానే అబ్షాలోము అతని మీద తిరుగుబాటు చేశాడు. దావీదు చేసిన పాపంలో భాగంగానే తన కొడుకులు ఒకరినొకరు చంపుకొని అమ్నోన్ను చంపేశాడు. ఇప్పుడు చూడండి, దావీదు చేసిన పాపం వల్ల ఎవరిని పోగొట్టుకున్నాడు? అమ్నోన్ను పోగొట్టుకున్నాడు. ఫస్ట్ ఎవరిని పోగొట్టుకున్నాడు? బెత్షెబాకు పుట్టిన బిడ్డను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరిని పోగొట్టుకున్నాడు? పెద్ద కొడుకైనా అమ్నోన్ను పోగొట్టుకున్నాడు. తర్వాత అబ్షాలోము చంపేశాడు కదా. ఇప్పుడు ఎవరిని పోగొట్టుకున్నాడు? అబ్షాలోము అనబడిన మరో కొడుకుని పోగొట్టుకున్నాడు. ఆ వేళ చేసిన పాపం 5 నిమిషాల్లో అయిపోయింది, కానీ దాని శాపం మాత్రం వదలలేదు దావీదుని. వదులుతుందా? చూసారా ఎంత క్షోభం. పిల్లల్ని ఎంతమందిని పోగొట్టుకోవాల్సి వచ్చిందండి దావీదు బతికుండగా. దావీదుకు పుట్టిన బిడ్డలను ఇప్పటికి ఎంతమందిని పోగొట్టుకున్నాడు? 3 పోగొట్టుకున్నాడు. దేనివల్ల? దావీదు యొక్క పాపము. ఎవరి పాపం? దావీదు యొక్క పాపము. తన పిల్లలను తాను కోల్పోవలసి వచ్చింది. తన పాపము ఎంతో కడుపు కోత మిగిల్చింది దావీదుకి. తన పాపము ఇంట్లో ప్రజలు అన్నదమ్ములుగా ఉన్నవారు బద్ధశత్రువులైపోయారు. ఇంట్లో అన్నదమ్ముల మధ్యలో యుద్ధాలు జరిగిపోతున్నాయి. సమాధానం లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు. అలాగే అందులో భాగంగానే తన కొడుకు వల్లే అతడికి అపాయం వచ్చి ఎందుకు పనికిరానివాడు పారిపోయినట్టు పారిపోవలసి వచ్చింది. అయితే తర్వాత ఆ యుద్ధంలో దేవుడు ఏం చేశాడు? అబ్షాలోము ప్రాణాన్ని తీసివేశాడు. అబ్షాలోము తండ్రి మీద తిరుగుబాటు చేసిన పాపాన్ని బట్టి అతడు తన ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది. దావీదు చేసిన పాపాన్ని బట్టి అబ్షాలోమును దావీదు పోగొట్టుకోవలసి వచ్చింది. కడుపు కోత మిగిలింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి ఒకసారి 17వ అధ్యాయం 23వ వచనం చదవండి. 17-23. ఉరిపోసుకుని అహీతోపేలు చనిపోయాడు.
అహీతోపేలు చేసిన పాపాన్ని బట్టి అతడికి ఉరిశిక్ష. అహీతోపేలు చేసిన పాపాన్ని బట్టి, ఏంటి అతను చేసిన పాపం? ఎంతో నమ్మకస్తుడిగా ఉండి, మంత్రిగా ఉండి మహారాజుకి వెన్నుపోటు పొడిచాడు. అది అతడు చేసిన పాపము. అతడు చేసిన పాపానికి దేవుడు విధించిన శిక్ష మరణశిక్ష. అతడు తన ప్రాణాన్ని తానే ఉరేసుకుని చచ్చిపోయాడట. ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్షాలోము చచ్చిపోయాడు, అహీతోపేలు చచ్చిపోయాడు. చూడండి, పాపానికి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు దావీదు. కానీ ఆ శిక్ష అనుభవిస్తున్న కాలంలో కూడా దేవుని వాత్సల్యత పనిచేస్తుంది దావీదు విషయంలో. ఆ శిక్ష అనుభవిస్తున్న కాలంలో కూడా దేవుని కార్యాలు జరుగుతున్నాయి దావీదు జీవితంలో. ఆ శిక్ష అనుభవిస్తున్న కాలంలో కూడా దేవుడు దావీదు పక్షంగా నిలబడి అతనికి సహాయము చేస్తూనే ఉన్నాడు. శిక్ష మాత్రం తప్పించుకోలేదు, కానీ శిక్ష అనుభవిస్తున్నప్పుడు అతడికి మేలు చేశాడు. ఎందుకంటే దావీదు తర్వాత మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొంది, తర్వాత ఏ పాపం చేయకుండా దేవుడికి అంగీకారంగా జీవిస్తున్న జీవితాన్ని బట్టి శిక్షను, ఏదైతే శిక్ష వస్తుందని చెప్పాడు దాన్ని, పోన్లే నువ్వు ఇప్పుడు బాగా మారిపోయావు కాబట్టి, ఇప్పుడు ఆ పాపాలన్నీ చాలా బాగా ఒప్పుకుని ప్రార్థన చేశావు కాబట్టి, ఇంకా ఆ శిక్షలు నేను ఏవైతే 4 శిక్షలు నీకు వస్తాయని చెప్పానో ఆ శిక్షలు నేను కొట్టివేస్తున్నాను, ఆ శిక్షలు రద్దు చేస్తున్నాను, ఆ శిక్షలు నువ్వు అనుభవించవలసిన అవసరం లేదు అన్నాడా? అనలేదు. కానీ తాను మారు మనసు పొందినందుకు అంగీకరించాడు. మారు మనసు పొందినందుకు రక్షణ అతనికి అనుగ్రహించాడు. మారు మనసు పొందినందుకు దేవుడు ఆశీర్వాదం అతనికి దొరుకుతూనే వచ్చింది. మారు మనసు పొందినందుకు దేవుడు అతనికి తోడుగానే ఉన్నాడు. కానీ ఏదైతే ఒకానొక సమయంలో డిక్లరేషన్ అయిపోయిందో శిక్షలు, అవి మాత్రం కొట్టివేయడం అనేది జరగలేదు. ఆ శిక్షలు ఆయన క్యాన్సిల్ చేయడం అనేది జరగలేదు. ఆ శిక్షలు ఆ సమయాలకు అమలైనవి దావీదు జీవితంలో. కానీ ఆ శిక్షలు అమలైనా సరే ఆ సమయంలో దేవుడు దావీదుకి తోడుగా ఉండి దేవుడు సహాయం చేశాడు, దేవుడు కృప చూపించాడు. ఆ శిక్షలు అమలవుతున్న సమయంలో కూడా అతనికి దేవుడు ఎంతో సమీపంగా ఉండి మేలు చేశాడు. కానీ కొన్ని కోల్పోవలసి వచ్చింది కదా. చంటి బిడ్డను కోల్పోవలసి వచ్చింది. తర్వాత అమ్నోను అనే పెద్ద కొడుకుని కోల్పోవలసి వచ్చింది. తర్వాత అబ్షాలోము అనే మరో కొడుకుని కోల్పోవలసి వచ్చింది. తామారు జీవితం నాశనం అయిపోయింది. పరువు అంతా పోయింది. తామారు జీవితం నాశనం అయిపోయింది. ఇన్ని జరుగుతాయి అనుకుంటే ఆ రోజు బెత్షెబాతో పాపం చేయకపోయినేమో ఒకవేళ కదండి. పాపం చేసేటప్పుడు దాని ప్రతిఫలాలు ఎన్ని రూపాలుగా వస్తాయో కనబడవు. పాపం చేసేటప్పుడు పాపంలో ఉన్న ఆనందమే కనబడుతుంది, పాపం చేసేటప్పుడు పాపంలో ఉన్న సంతోషమే కనబడుతుంది. కానీ దాని తర్వాత దానివల్ల వచ్చే ఏడుపు కనబడదు, దాని తర్వాత దానివల్ల వచ్చే దుఃఖం కనబడదు, తర్వాత దానివల్ల వచ్చే ప్రతిఫలాలు కనబడవు. చాలా సులువుగా పాపాలు చేసేస్తాం, కానీ చాలా కష్టంగానే దాని ప్రతిఫలాలు అనుభవించాలి. చాలా కష్టంగా దాని ప్రతిఫలాలు మనము అనుభవించవలసి వస్తుందండి. దేవునికి స్తోత్రం. కాబట్టి అతని ఇంటి వారి వల్లే అతనికి అపాయం. ఇప్పుడు శిక్షలన్నీ అయిపోయినాయా? ఇంకోటి ఉంది. అదే టైంలో ఆయన దాడి చేసినప్పుడు ఏం చేశాడు? చదవండి ఒకసారి. 21 నుంచి చదవండి. 21 16వ అధ్యాయం 2వ సమూయేలు 16వ అధ్యాయం 20 నుంచి చదవండి. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీలందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఎవరండి? అబ్షాలోము తన తండ్రి ఉపపత్నులు 10 మంది. ఆ 10 మంది ఉపపత్నులను ప్రజలందరూ చూస్తుండగానే, ప్రజలందరికీ తెలిసి ఉండగానే ఏం చేశాడట? 10 మంది ఉపపత్నులను కూడెను అబ్షాలోము.
ఇప్పుడు అబ్షాలోము తన తండ్రి ఉపపత్నులను కూడాడు అంటే అది అబ్షాలోము తనంతట చేసిన పాపమా, లేదంటే ఆల్రెడీ ఎప్పుడో డిక్లరేషన్ అయిపోయిన శిక్ష? ఆల్రెడీ అంతకుముందు ఎప్పుడో నీ ఇంటివాడే వల్ల నీకు అపాయం కలుగుతుంది, నీ ఇంటివాడే నీ ఉపపత్నులను కూడతాడు అని దేవుడు ఆల్రెడీ ఎప్పుడో విధించిన శిక్ష ఇప్పుడు ఈ అబ్షాలోము ద్వారా ఏమైంది? అమలయ్యింది. ఎంత పరువు తక్కువ పని అండి అది, ఎంత ఇది కదా. మహారాజు గారు ఉపపత్నులను వేరేవాడు కూడాడు అన్న ప్రజలకు తెలిస్తే అది ఎంత అవమానం అది. కాబట్టి 4 శిక్షలు విధించడం జరిగింది, 4 దావీదు అనుభవించడం జరిగింది కదా. 4 దావీదు అనుభవించడం అనేది జరిగింది. దావీదు అంతటోడే తాను చేసిన పాపాలకు శిక్ష తన జీవిత కాలంలో ఆయా సమయాల్లో అనుభవించవలసి వచ్చిందే. మనము ఎందుకు దావీదు భక్తితో కానీ, దావీదు విశ్వాసంతో కానీ, దావీదు ప్రార్థనతో కానీ, దావీదు స్తుతులతో కానీ మనము పోల్చుకుంటే ఏ మాత్రమైనా సరిపోతామా అసలు? అలాంటిది ఒకవేళ మన జీవితాల్లో కూడా దేవునికి ఆయాసకరమైన పాపాలు జరిగితే మనము కూడా ఖచ్చితంగా ఎంతకాలము ఆ పాపాల జీతం అనుభవించవలసి వస్తుందో కదా, ఎన్ని రూపాలుగా ఆ పాపాల జీతం అనుభవించవలసి వస్తుందో కదా, ఎన్ని విధానాల్లో ఆ పాపాల యొక్క ప్రతిఫలాలు మనము అనుభవించవలసి వస్తుందో కదా. మనమైతే మన పాపాల ప్రతిఫలాలు మనం అనుభవిస్తున్నాము. చాలా సంవత్సరాల తర్వాత కూడా నేను నా పాపం యొక్క ప్రతిఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను అని అనుకుంటామా? అనుకోము. చాలా సంవత్సరాల తర్వాత కూడా నేను చేసిన పాపాల యొక్క ప్రతిఫలాన్ని నేను ప్రస్తుతం అనుభవిస్తున్నాను, నా ఇంటివారు అనుభవిస్తున్నారు అని మనం గుర్తిస్తామా? గుర్తించం. మనం చెప్పుకుంటామా? చెప్పుకోం. కానీ మన పాపాల ప్రతిఫలము మనం బతికున్నంత కాలము మనల్ని వెంబడిస్తాయి. మన పాపాల వల్ల అనుభవించవలసిన శిక్షలు మనము చచ్చిపోయే వరకు కూడా మనము అనుభవించవలసి వస్తుంది అన్న సంగతి మనము తెలుసుకోవాల్సిందే. మన పాపాల యొక్క ప్రతిఫలం మనం దేవుని కృప పొందుకున్నా సరే అనుభవించాలి. మన పాపాల ప్రతిఫలం మనం దేవునికి మరలా దగ్గరగా మారినా సరే అనుభవించాలి. మన పాపాల ప్రతిఫలం మనం దేవుడికి మంచి భక్తులుగా కొనసాగుతున్నా సరే అనుభవించాలి. మన పాపాల ప్రతిఫలం మనం దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తున్నా సరే పాపాల ప్రతిఫలం కూడా ఆయా సమయాల్లో అనుభవించాలి. దేవుని ఆశీర్వాదాలు చాలా అద్భుతంగా అనుభవిస్తున్నాం కాబట్టి చేసిన పాపాలకు ఇంక ఏ శిక్ష నాకు రాదు అనుకుంటే తప్పే. దేవుని దీవెనలు, దేవుని అభివృద్ధి అనుభవిస్తున్నాం కాబట్టి నేను దేవుడికి చాలా ఇష్టడుగా ఉన్నాను, ఇంకా నేను చేసిన పాపాలకు ఏ శిక్ష, ఏ కీడు, ఏ చెడు, ఏ హాని నాకు జరగదు అనుకుంటే అది నీ అజ్ఞానమే, అది మన అవివేకమే. ఆయా సమయాలకు ఆయా శిక్షలు అనుభవించవలసిందే. దావీదు 4 శిక్షలు ఒకేసారి అనుభవించలేదు. దావీదు 4 శిక్షలు వేరు సమయాల్లో అనుభవించాడు. దావీదు 4 శిక్షలు తన జీవిత కాలం ముగిసే లోపులో ఆయా సమయాల్లో ఆ శిక్షలు అనుభవించవలసి వచ్చింది కదా. దావీదు ముందు మనం ఎంత, దావీదుతో పోల్చుకుంటే మనం ఎంత. కాబట్టి దావీదు విషయంలో ఒకలాగా, మన విషయంలో ఒకలాగా ఉండే దేవుడా ఆయన కాదు. అందరి విషయంలోనూ ఒకేలాగా ఉండే దేవుడు ఆయన. కాబట్టి పాపాలు మనకి చాలా రూపాలుగా కీడులు తెచ్చి పెడతాయి. పాపం జోలికి పోవద్దు, దాని ప్రతిఫలాలు అనుభవించద్దు. దాని ప్రతిఫలాలు అనుభవించేటప్పుడు ఎంత బాధపడినా ప్రయోజనము ఉండదు. దాని ప్రతిఫలము అనుభవించేటప్పుడు ఎంత ఏడ్చినా ప్రయోజనము ఉండదేమో. కాబట్టి జ్ఞానము కలిగి, తెలివి కలిగి, వివేచన కలిగి ఏ పాపానికి మన జీవితంలో చోటు ఇవ్వకుండా ఎంతో భయభక్తులతో వాక్యానుసారంగా జీవిద్దాము. అట్టి దీవెన ఆశీర్వాదము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విడిచిపెట్టేవారుగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించుటకు సహాయించే, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారమైన బ్రతుకుతో, వాక్య ప్రకారమైనటువంటి జీవితంతో మేము ఎంతో నీకు ప్రియమైన వారిగా జీవించుటకు సహాయించే, నీ జ్ఞానముతో, నీ తెలివితో, నీ వివేకంతో, నీ వివేచనతో మేము ఎంతో జాగ్రత్తగా భయభక్తులతో వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా జీవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.